నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా చిన్నగదిరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మన మధురవాడ అని పిలువబడే చంద్రంపాలెం అనే పాఠశాల నుంచి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఈ పాఠశాలకి మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఇచ్చేస్తున్నారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. మా పాఠశాలకి దాదాపు 3200 మంది విద్యార్థులు ఇక్కడ ఈ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారు. అదేవిధంగా మొత్తం 120 మంది వరకు కూడా ఉపాధ్యాయ బోధనేతర సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నామండి. ఇంత పెద్ద పాఠశాల అనేది ఉభయ రాష్ట్రాల్లో అనగా తెలంగాణ మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థగా పెద్ద సంస్థగా ఇది వెలుగొందుతూ ఉంది. దీని వెనకాతల ఎంతో మంది పెద్దల కృషి, మన ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారి తాలూకు ఆశీస్సులు, మా అధికారుల తాలూకు అండదండలతోని ఈ పాఠశాలను మేము ముందుకు నడిపిస్తున్నామండి. అయితే ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనే ఒక పెద్ద సంస్థ అంతర్జాతీయ స్థాయిలోని ఈ ఐస్ క్రీమ్ క్యాంపస్ అనేవి కండక్ట్ చేయడము, సేవా కార్యక్రమాలు సేవా దృక్పథంతో చేయడం అనేది చాలా ఆనందకర విషయం అండి. అయితే ఈ గ్లోబల్ సర్వీస్ వీక్ లో భాగంగా ఇది 4 సంవత్సరాల క్రితం వీళ్ళు ప్రారంభించారని తెలిసింది. అప్పటి నుండి కూడా ఈ సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మనకి రాష్ట్రాలైన మంది ఒకటైంది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన పాఠశాలలోనే వీరు ఎంచుకొని మనకి ఈ ఐస్ క్రీమింగ్ అనేది చేయడము, విద్యార్థులకి ఐస్ క్రీమ్ అయిన తర్వాత మందులు కానివ్వండి, కళ్ళజోడులు కానివ్వండి, ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడం చాలా ఆనందకర విషయం అండి. మేమందరికి కూడా మా పాఠశాల తరఫున, మా ప్రభుత్వం తరఫున ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మరొక గొప్ప విశేషం ఏంటంటే 8 దేశాల నుంచి, అంతర్జాతీయ స్థాయి 8 దేశాల నుంచి, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, మొరాకో, నైజీరియా, జర్మనీ వంటి దేశాల నుంచి ప్రముఖులైన వైద్యులందరూ కూడా రావడం జరిగింది. ఆ వైద్యులందరూ కూడా మా విద్యార్థుల్ని పరీక్ష చేసి ఒక చక్కటి కంటి చూపుని ప్రసాదించడానికి వారు మంచి మనసుతో వచ్చి ఇక్కడ మాకు అన్ని విధాలా కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని, వారందరికీ కూడా దేవుడు ఆ శక్తిని వారికి ఇవ్వాలని ఆశిస్తున్నానండి. మా వంతు సహకారం కూడా వారికి అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను.